నువ్వు క్షమించకపోతే నేను బ్రతికిన ప్రయోజనం లేదలుడు, ప్రయోజనం లేదు. ఈ సమస్యని ఎవరు సృష్టించారో వాళ్లే తీర్చాలి. నా మీద పడిన మచ్చని వాళ్ళ చేతులతోనే తుడిచేలా చేసుకున్నప్పుడే మళ్ళీ ఆయన నేను కలుసుకునేది. మనల్లుడు ఈ వంశానికి వారసుడు. ఆ అబ్బాయి ఈ వంశానికి వారసుడా? అతనేనే మా బావ ఆనంద భూపతి రక్తం. తిట్టి కొట్టి నిన్ను ఇంతకాలం బాధ పెట్టినందుకు నన్ను క్షమించు కామాక్షి, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఈ తెంగరంగా నమ్మినట్లేదు. మనం చేసింది అంత ఎంత పాపమా? నన్ను క్షమించు కామాక్షి, నన్ను క్షమించు. అయ్యో, మీరు నన్ను క్షమించమండేమిటండి? మీరు నిజంగానే మారారా? ఒక్కసారిగా మీలో ఇంత మార్పా? చేసిన తప్పులు తెలుసుకున్నాక ఆ పాపాలు నాకు మన బిడ్డకు తగలకూడదు అంటే నేను మారాలి అని అర్థమైంది. అందుకే అన్నీ వదిలేశాను కామాక్షి. ఏ ఆస్తి కోసం ఇంతగా తపన పడ్డానో, ఏ ఆస్తి కోసం అయిన వాళ్ల ప్రాణాలు తీశానో ఆ ఆస్తిని తిరిగి ఇచ్చేశాను. నా అల్లుడికి తిరిగి ఇచ్చేశాను కామాక్షి. నిజమా? మీరు మారారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానండి. మృగం మారిందంటే ఎవరు నమ్ముతారు చెప్పు? కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నేను మారాను. మనిషిగా బ్రతకాలనుకుంటున్నాను. నా అక్కా బావలను చంపి ఆ బిడ్డల్ని అనాథలను చేసినందుకు వాళ్ళ బాధ్యతలను తీసుకొని ఆ ఇంటి పని మనిషిగా వాళ్ళ ఆలన పాలన చూసుకుంటాను. కోపాలతో పాపాలతో సగం జీవితం గడిచిపోయింది. మిగిలిన ఈ కొద్దిపాటి జీవితాన్నైనా మంచికి ఉపయోగిస్తాను కామాక్షి, మంచికి ఉపయోగిస్తాను. మనిషిగా బ్రతకటానికి ఉపయోగిస్తాను. భగవంతుడా, ఇన్నాళ్ళకి కళ్ళు తెరిచావా? చాలయ్యా, నా భర్తలో ఈ మార్పు చాలు. ఉపయోగిస్తాను. ఈసారి నమ్మినట్టే. అమ్మా, ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. హలో అమ్మా నందిని, నేను అత్తయ్యని. అత్తయ్యా? చెప్పండి అత్తయ్యా. నీకు ఒకటి కాదు, 2 శుభవార్తలు. శుభవార్తలా? నాకా? ఏంటత్తయ్యా? మీ మావయ్య పూర్తిగా మారిపోయారమ్మా. చేసిన తప్పులు తెలుసుకుని మీ గురించి బాధపడ్డారు. మీకు అన్యాయం చేశానని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మావయ్య మారారా? నిజంగానా? లేదత్తయ్యా, నేనెక్కడున్నానో తెలుసుకోవడానికి అలా నటిస్తున్నారు. నటించటానికి ప్రాణాల మీదకి తెచ్చుకోరు కదమ్మా. ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఏంటి? ఎవరో మీ అన్నయ్యని చంపాలని చూస్తే ఆయన ప్రాణాలు అడ్డం పెట్టి అల్లుణ్ణి కాపాడారట.
కాపాడారా? ఉమ్, అంటే అన్నయ్య నేను చెప్పాలనుకున్న రెండో శుభవార్త అదే. మీ అన్న ఎవరో తెలిసిందమ్మా. ఏంటి? మా మా అన్నయ్య ఎవరో తెలిసిందా? మీ అన్నయ్యని నేనెప్పుడూ చూశానమ్మా. కాకపోతే అప్పటికి తనే మీ అన్నయ్యని నాకు తెలీదు. ఎలా ఉంటాడు మా అన్నయ్య? ఇప్పుడు ఎక్కడున్నాడు? సంవత్సరాలాగా గంటలాగలేవా బయటికి వెళ్ళాడు. రాగానే ముందు నీ విషయం మీ అన్నయ్యకి చెప్పాక అప్పుడు మీ అన్న చెల్లెళ్ళు కలుద్దురు గాని. అత్తయ్య, మా అన్నయ్య గురించి తెలిసింది అంటుంటే ఆనందంతో నాకేమీ అర్థం కావడం లేదు. మీ అన్నయ్యని కలిసే వరకు ఆ ఆనందాన్ని కొంచెం దాచుకో. నువ్వు అన్నయ్య రాగానే నాకు ఫోన్ చేయించు. నేను మా అన్నయ్యతో మాట్లాడాలి. అలాగే అమ్మా. వదినా, మా అన్నయ్య ఎవరో తెలిసిపోయిందంట. నేను మా అన్నయ్యని కలుసుకోబోతున్నాను. ఏంటి మహాలక్ష్మి, ఆనందపడాల్సిన సమయంలో ఈ కన్నీళ్ళేంటి చెప్పు? ఎన్ని రోజులు ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఏమైపోతానో అని భయమేసేది వదినా. కానీ ఇప్పుడు అన్నయ్య ఉన్నాడని తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చూస్తానా, ఎక్కడున్నాడా అని 100 ఆలోచనలు వదినా. ఆ కోరిక తీరబోతోంది. మా అన్నయ్యని కలుసుకోబోతున్నాను వదినా. అన్నయ్యని కలవబోతున్నావుగా, మరి కన్నీళ్ళెందుకు? నిజంగా అవి ఎందుకు వస్తున్నాయో కూడా తెలియడం లేదు వదినా. ఇప్పటి వరకు కష్టాల్లో వచ్చే కన్నీళ్లే నాకు తెలుసు. ఆనందంలో కూడా కన్నీళ్ళొస్తాయని మొదటిసారిగా అర్థమయ్యింది. అన్నయ్య కనిపించడున్న ఆనందంలో ఈ వదిన్ని మర్చిపోతావా? నిన్ను మర్చిపోవడమా? కష్టాల్లో ఉన్నప్పుడు నేనెవరూ తెలియకపోయినా ఆదరించి ఈ రోజు వరకు సొంత మనిషిలా చూసుకుంటున్నారు. నిన్ను మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోవడమే వదినా. కాసేపట్లో ఫోన్ వస్తుంది. అన్నయ్యని కలుసుకుంటాను. ఎక్కడో పుట్టి ఎక్కడో కలుసుకోబోతున్నాం. అసలు ఈ ఆనందంలో ఏం చెయ్యాలో, ఎలా మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు వదినా. దూరమైన వాళ్ళు దగ్గరవుతుంటే కలిగే ఆనందాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. దగ్గర వాళ్ళు దూరమైతే కలిగే బాధని నేననుభవిస్తున్నాను. ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరి మధ్య ఎంత తేడానో చూసావా? సరే సరే, ఈ టైంలో ఇవన్నీ ఎందుకు గాని, గుడ్ న్యూస్ చెప్పావు కదా, నేను నోరు తీపి చేస్తానుండు. బాబా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆలోచించాల్సింది నేను కాదు, నువ్వు. ఏం మాట్లాడుతున్నావు బాబా? లేకుంటే నన్ను కొట్టింది ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఎప్పుడు చూడు సావిత్రి సావిత్రి సావిత్రి. బాబా, మన ఇంటికి వచ్చి నిన్ను కొట్టారు అంటే అంత ధైర్యం ఎవరికుంది? దొంగలా అంటే చిన్న వస్తువు కూడా పోలేదు. పోనీ శత్రువులు ఎవరైనా అటాక్ చేశారా అంటే కొట్టి అలా పడేసి వెళ్లరు. మరి ఎవరు? నాకు అదే అర్థం కావడం లేదు. ఆలోచించు బాబా, బాగా ఆలోచించు. ఇంటి దాకా వచ్చి నిన్ను కొట్టిపోవడం అంటే చిన్న విషయం కాదు.
గుర్తు చేసుకో. గుర్తు చేసుకోవడానికి నేను మనిషినే చూడలేదు. ట్రై చేయి, ఏదైనా క్లూ దొరకచ్చు. ట్రై చేయి. వచ్చాను. లోపలికొచ్చాను, చూశాను. ఎవరూ కనిపించలేదు. నీకు ఫోన్ చేశాను. ఆలోచించు, బాగా ఆలోచించు. చంద్ర, నన్ను కొట్టింది ఒక లేడీ. లేడీనా? అవును చంద్ర, వెనక నుంచి కొట్టినప్పుడు ఆ గాజుల శబ్దం ఇప్పుడు గుర్తుకొచ్చింది. అంత ధైర్యంగా ఒక లేడీ వచ్చి నిన్ను కొట్టింది అంటే ఎవరా లేడీ? ఎవరో? కొట్టింది మాత్రం ఖచ్చితంగా లేడీనే. అది కన్ఫర్మ్. మన ఇంటికి వచ్చే లేడీస్ ఎవరున్నారు? మన ఇంటికి నీ కోసం గాని నా కోసం గాని ఎవరూ రారు. మరి ఆ లేడీ ఎవరో? ఈ 2-3 రోజుల్లో ఇక్కడికొచ్చిన ఒకే ఒక్క లేడీ సావిత్రి. తనే ఈ పని చేసి ఉంటుందేమో. నువ్వేంటి ప్రతి దానికి సావిత్రిని టార్గెట్ చేస్తావు? ఆ రోజు సావిత్రి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంది. గ్యారంటీ ఏముంది? అబద్ధం చెప్పాల్సిన అవసరం సావిత్రికి ఏముంది? మరి ఇంటికొచ్చింది ఎవరో? ఎవరో వచ్చారు. గాజుల శబ్దాన్ని, గజ్జల శబ్దాన్ని వినేసి సావిత్రియే వచ్చిందని డిసైడ్ అవ్వకు. నా సావిత్రి ఆ రోజు నా కోసం ప్రేమగా వెయిట్ చేస్తూ ఉంటే తనని అనుమానిస్తావా? వచ్చింది సావిత్రి కాదు, నువ్వు డౌట్ పడి నేను డౌట్ పడేలా చేయాలని చూడక్కో. సావిత్రి బాబా, నా సావిత్రి రావాలి అనుకుంటే నేరుగానే వస్తుంది. చాటుగా రావాల్సిన అవసరం తనకేంటి? ఇంకొకసారి సావిత్రిని అనుమానించావు అంటే బాగుండదు. లాస్ట్ వార్నింగ్. ఏమండి, అమ్మాయి గురించి ఏదైనా ఆలోచిస్తున్నారా లేదా? ఏం ఆలోచించమంటావే? అయినా ఆలోచించటానికి ఏముంది? అన్నీ నేను చూసుకుంటానంది కదా. అందుకే ఈసారి సావిత్రి వద్దు అన్న పని చేయకూడదని కామ్గా ఊరుకున్నాను. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అమ్మాయి గురించి కాదు, తన కడుపులో ఉన్న మన మనవడి గురించి. నేను అదే అంటున్నానండి, మనవడి గురించి ఆలోచించమనే. కడుపులో వాడు సంతోషంగా ఉండాలంటే ఆ బిడ్డను మోసే తల్లి సంతోషంగా ఉండాలి. కాని సావిత్రి అలా లేదు కదండి. భర్తకి దూరంగా ఒంటరిగా అది పడే కష్టం చూస్తుంటే గుండె తరుక్కుపోతుందండి. నిజమే జానకి, మధ్యలో మనం చేయగలిగింది ఏముంది? ఏం చేయకుండా ఊరుకుంటే అదలా బాధపడుతూనే ఉంటుంది. దాని ప్రభావం కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుందండి.
వద్దండి. అదలా కష్టపడుతుంటే చూస్తూ కూర్చోవడం కాదు. కొద్ది రోజులు ఈ వాతావరణానికి దూరంగా సావిత్రిని మన ఘంటసాలకు తీసుకువెళ్ళిపోదాం. ఆ, నీ ఆలోచన బానే ఉంది జానకి, కానీ అమ్మాయి ఏమంటుందో? అది కాదనే అంటుందండి. సర్ది చెప్పి తీసుకెళ్దాం. ఘంటసాలలో కొద్ది రోజులు మన వాళ్ల మధ్యనుంటే అన్నీ మర్చిపోతుంది. నిజమే జానకి, సావిత్రి గర్భవతి అని తెలిసిందంటే మన సుబ్రహ్మణ్యం, ప్రసాదు పిల్లని కాలు కింద పెట్టనివ్వరు. అందుకే చెప్తున్నాను, ఒంటరిగా దాని బాధకి దాన్ని వదిలేయకుండా మన ఊరికి తీసుకెళితే ఆ మనుషుల మధ్య ఆ వాతావరణానికి సావిత్రి తన ఒంటరితనాన్ని మర్చిపోతుంది. నీ ఆలోచన బాగానే ఉంది. అమ్మాయిని తీసుకుని మన ఊరు వెళ్ళిపోదాం. వెళ్ళి బ్యాగులు సర్దే సాయంకాలం బస్కు బయలుదేరి వెళ్ళిపోదాం. అలాగేనండి. కానీ నీకోసం చావుకి ఎదురెళ్ళినా ఈరోజు నిన్ను కాపాడుకున్నందుకు నాకు చాలా తృప్తిగా ఉంది అల్లుడు, తృప్తిగా ఉంది. అల్లుడు, నీ నుంచి నేను కోరుకునేది ఏమీ లేదు అల్లుడు. నీ మంచి మనసుతో మమ్మల్ని క్షమించు చాలు. నీకు ద్రోహం చేసిన నన్ను క్షమించల్లుడు, క్షమించు. డాక్టర్, కండిషన్ ఎలా ఉంది? డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళొచ్చు. 1 వీక్ తర్వాత వస్తే కుట్లు విప్పిస్తాం. ఫర్దర్గా ప్రాబ్లం ఉండదుగా? ఏముండదు. ఓకే డాక్టర్, నేను బిల్ పే చేస్తాను, డిశ్చార్జ్ చేసేయండి. ఓకే. ఫార్మాలిటీస్ ఒకసారి చూడు. అలాగే సార్. కండిషన్ ఎలా ఉంది సిస్టర్? సార్ నార్మల్ గా ఉందండి. ఓకే, పేషెంట్ డిశ్చార్జ్ చేయండి. ఓకే సార్. డిశ్చార్జా? అవును. మా అల్లుని రానివ్వండి డాక్టర్. ఆయన రావటం, బిల్లు కట్టడానికి వెళ్ళటం రెండూ జరిగాయి. అవునా? నా గురించి అడిగాడా? ఎలా ఉంది ఏంటి అని అడిగాకే డిశ్చార్జ్ చేస్తున్నాం. ఈ వారం రోజులు రెగ్యులర్గా ఈ మందులు వాడండి. అలాగే డాక్టర్. పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోండి. సరే డాక్టర్. ఓకే. నీలో మా బావ కనిపిస్తున్నాడు అల్లుడు. నీ కుటుంబాన్ని నాశనం చేసిన నన్ను క్షమించి హాస్పిటల్లో చేర్పించి నా ప్రాణాలు కాపాడా. పదలుడు, ఈ రోజు నుంచి నీలో మా బావను చూసుకుంటూ ఈ జీవితాన్ని గడిపేస్తాను. పదలుడు, మీ ఇంటికి పోదాం. ఏంటలుడు, ఇక్కడ మీ ఇల్లేంటి అనుకుంటున్నావా? ఇక్కడ కూడా నీకో ఇల్లుంది, నీకు ఆస్తులింది ఎక్కడా? ఇన్నాళ్ళు ఆ విషయం తెలియక ఎక్కడెక్కడో ఉండుండొచ్చు. ఇంకా నీకు వాళ్ళలో వేళలలో ఉండాల్సిన కర్మ నీకేంటి?
ఆనంద భూపతి గారి అబ్బాయి ఎక్కడ ఉండాలో ఈ రోజు నుంచి అక్కడ ఉంటాడు. నన్ను నీ మేనమామలా గౌరవించాల్సిన పని లేదు. నీ ఇంటి పని మనిషి అనుకో. నిన్ను జాగ్రత్తగా చూసుకునే అదృష్టాన్ని మాకివ్వు చాలు. పదబాబు వెళ్దాం. ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? ఆలోచించాల్సిన పని లేదు. నా ఇంటికి నిన్ను రమ్మంటం లేదు బాబు, నీ ఇంటికే నిన్ను రమ్మంటున్నాను. రాహులుడు, నీకోసం నీ ఇల్లు ఎదురు చూస్తూ ఉంది. మీ అత్త ఇంటిని శుభ్రంగా కడిగి పెట్టి నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. నా కోసం కాకపోయినా నీ అత్తయ్య కోసమైనా రాలుడు. అంటే నువ్వు రావా? వస్తాను, నా భర్తతో వస్తాను. నా పుట్టింట్లో సీమంతం చేయించుకోవడానికి ఆయనతో కలిసొస్తాను. టీ జోడి బ్యూటిఫుల్. అరే మీ ఆడవాళ్ళరా, నువ్వు కాదురా. ఇదే జీన్స్ అంటే వర్షన్ 2.0.